నా ముందు ఈ స్పీకర్ ఉంది, मेरे सामने ये माइक है, కానీ కరెంటే లేకపోతే నేను మాట్లాడే ప్రయోజనం ఏంటి? यदि बिजली ना हो तो इसके सामने बोलने से क्या फायदा। కాబట్టి కరెంట్ పాజిటివ్, ఇది నెగిటివ్. करंट पॉजिटिव होता है और ये माइक निगेटिव है। ఈ నెగిటివ్ పాజిటివ్ ఉంటేనే పనికి వస్తుంది, కానీ లేకపోతే పనికి రాదు. निगेटिव यानी माइक का उपयोग तभी संभव है जबकि उसका संयोग पॉजिटिव यानी करंट से हो। అది ఏ దేహం అనేటువంటిది ఒక నెగిటివ్, देह निगेटिव है, మైండ్ అనేది ఒక నెగిటివ్, मन निगेटिव है, బుద్ధి అనేది ఒక నెగిటివ్, बुद्धि निगेटिव है, కేవలము దేహం అనేది ఒక నెగిటివ్. पूरा शरीर निगेटिव है। అంత నెగిటివ్ తో నువ్వు పని చేస్తున్నావు. ये सब जिनके द्वारा हम कार्य कर रहे हैं निगेटिव है। నీ వాంఛలన్నీ నెగిటివ్ తోనే ముంచుతున్నావు. तुम्हारी सारी इच्छाएं भी निगेटिव हैं। కాదు కాదు, దీంట్లో కాన్షియన్స్ అనేటువంటి ఒక పాజిటివ్ ని మీరు ప్రధానంగా. लेकिन नहीं नहीं, एक चैतन्य भी है जो पॉजिटिव है। ఆ కాన్షియన్స్ అనేటువంటిది ఏమిటో మీకే అర్థం కావటం లేదు. तुम इस चैतन्य के अर्थ को नहीं जान पाते। ప్రతి మానవుని యందు కూడా ఉన్నది ఒకే కాన్షియన్స్. एक ही चेतना प्रत्येक मानव में विद्यमान है। ఆ ఒకే కాన్షియన్స్ ఈ దేహంలోని అనేక బల్బులు యందు కూడా ప్రవేశించింది. प्रत्येक शरीर एक बल्ब के समान है और उसमें यही एक चेतना विद्यमान है। కనుకనే ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీవన్. सब एक समान है, इसलिए सबके प्रति एक समान रहो। ఎవరిని మనం ద్వేషించకూడదు, किसी से द्वेष मत रखो, ఎవరిని మనం హింసించకూడదు, किसी के साथ हिंसा मत करो, ఎవరిని నొప్పించకూడదు. किसी को दुख मत पहुंचाओ। నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు ధన్యుడు ధన్యుడు. जो किसी को दुख नहीं पहुंचाता उसे बदले में दुख नहीं मिलता, वही धन्य है धन्य है धन्य है। ఈ పవిత్రమైనటువంటి సాధనలు మీరు నేర్చుకోండి. तुम्हें इस पवित्र साधना को अपना लेना चाहिए। నిజమైన సాధన ఏమిటంటే జపం చేయటం కాదు, ధ్యానం చేయటం కాదు, ఏ పని చేసినా దైవ సేవగానే భావించండి. सच्ची आध्यात्मिक साधना का अर्थ जप करना या ध्यान करना नहीं होता, बल्कि इसका अर्थ प्रत्येक कार्य को ईश्वर का कार्य मानकर करना है। ఎవ్రీ వర్క్ ఈజ్ గాడ్ వర్క్, प्रत्येक कार्य ईश्वर का ही कार्य है। ఎవ్రీ వేర్ ఈజ్ గాడ్ వేర్. प्रत्येक स्थान पर ईश्वर विद्यमान है। కనుక గాడ్ ఈజ్ దేర్. ईश्वर है विद्यमान, चाहे वो हो कोई भी स्थान। ఎక్కడ చూసినా ఉన్నాడు. ईश्वर सर्वत्र है। దీనిని పురస్కరించుకొని సర్వతః పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. जगत के सभी मुख, हाथ, आंखें और पैर ईश्वर के ही हैं। ఎవ్వరికీ తెలియకుండా నేను ఈ పని చేస్తున్నాను అనుకుంటావు. కాదు కాదు, గాడ్ చూస్తూనే ఉన్నాడు. तुम सोचते हो कि तुम ईश्वर से छुपाकर कुछ कर रहे हो, नहीं नहीं, ईश्वर तुम्हें देख रहे हैं। కానీ ఆ గాడ్ ఎక్కడున్నాడు? ईश्वर कहाँ है? నీ కన్నులో చూపు ఎట్ట ఉందో అట్టనే ఉంటున్నాడు నీలో. जिस प्रकार तुम्हारी आंखों में दृष्टि यानी देखने की शक्ति होती है, वहीं ईश्वर होते हैं। నీ నాలుక నుంచి ఎట్టి పదములు ఉచ్చరిస్తున్నావో అక్కడే ఉంటున్నది గాడ్. तुम जिस तरह अपनी जिह्वा से बोलते हो वहीं ईश्वर होते हैं। కన్నుల్లోని వెలుగు ఏ విధంగా నీకు ప్రవేశిస్తుందో అట్టనే దైవం కూడా నీలో ఆవిర్భవిస్తున్నాడు. जिस प्रकार आंखों में दृष्टि यानी देखने की शक्ति होती है, वैसे ही ईश्वर तुम्हारे भीतर विद्यमान होते हैं। కనుక మన చూపు ఏ విధంగా వస్తుండాలి? तुम्हें देखने की शक्ति कहाँ से प्राप्त होती है? ఈ చూపుకి ఎవరి ఆధారము? इस शक्ति का आधार क्या है? గాడే. यही ईश्वर है। కనుకనే సర్వమునకు గాడే. सब कुछ ईश्वर ही है। కదలదు నీరు సంకల్పము లేనిది. बिना ईश्वर के संकल्प के कुछ भी संभव नहीं है। గడ్డిపోసయ్యును. घास का एक पत्ता भी नहीं हिल सकता, కారణ అకారణ. कारण के या बिना कारण के। విధి విరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున అది ఎరుంగరు మది గలంగరు ముదిమి చెందరు భువిని పొందరు వివేకమును వర్తించదని కడు వెర్రవీగదు కానీ కడపటికి ఏమి చెందురు ఎరుగులేరు. हर कोई यह सोचता है कि वो ये कार्य अपनी बुद्धि से कर रहा है, लेकिन ये जानता ही नहीं कि वास्तव में उसके साथ हो क्या रहा है। ఏమేమో చేస్తున్నామని అహంకార పడుతుంటారు. यही तुम्हारा अहंकार है कि तुम ये करते हो और तुम वो करते हो। ఎన్నెన్నో చేస్తున్నానని గర్వపడుతుంటారు. तुम्हें अहंकार और गर्व हो जाता है कि तुम बहुत कुछ करते हो। దీనికి అవకాశమే లేదు. ऐसे गर्व को जरा भी स्थान ना दो। అన్ని తానే చేయిస్తున్నాడు. यह ईश्वर ही हैं जो सब कुछ करते हैं। తానే తాను అనుభవిస్తున్నాడు.
ईश्वर ही हैं जो सब कुछ अनुभव करते हैं తానే ఆనందిస్తున్నాడు. और वही आनंद का अनुभव करते हैं। ఈ చక్కని భావాన్ని మీరు పెట్టుకోండి. तुम्हें इस भले और पवित्र भाव को विकसित करना चाहिए। నీకేదైనా దుఃఖం వచ్చింది, तुम्हें किसी न किसी कारण से दुख होता है, ఈ దుఃఖం నాది కాదు, ये सोचो कि यह दुख तुम्हारा नहीं है, ఇది దేవుడు చేసేటువంటి యాక్షన్. यह भगवान द्वारा की गई एक क्रिया है, దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ. ये मेरे भले के लिए है। ఏది జరిగినా, కష్టం జరిగినా, నష్టం జరిగినా, లాస్ జరిగినా, ప్రాఫిట్ జరిగినా, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ మీ. चाहे जो भी हो जाए, कष्ट हो, नष्ट हो, लाभ हो, हानि हो, यह सोचो कि ये मेरे भले के लिए है, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. सब कुछ मेरे भले के लिए है। ఆ సత్యాన్ని నీవు గుర్తించుకున్నప్పుడు అంతా నీకు గుడ్ అవుతుంది. जब तुम इस सत्य को समझ लोगे कि सब कुछ मेरे भले के लिए है, तो सब कुछ तुम्हारे भले के लिए हो जाएगा। ఒక మనిషికి రోగం వచ్చింది, एक आदमी बीमार है, ఒక జ్వరం వచ్చింది, హై టెంపరేచర్. उसे बहुत ज्यादा बुखार है, వాడు టెంపరేచర్ వచ్చిందని క్వినైన్ మిక్చర్ ఇచ్చాడు డాక్టర్. डॉक्टर उसे कोनैन की दवा देते हैं। ఈ క్వినైన్ మిక్చర్ చాలా బిట్టర్గా ఉంటుంది, చేదుగా ఉంటుంది. कोनैन की दवा बहुत कड़वी होती है, కానీ బిట్టర్ క్వినైన్ మిక్చర్ తాగినప్పుడే ఈ వచ్చినటువంటి జ్వరం రిమూవ్ అవుతుంది. लेकिन जब रोगी कोनैन की कड़वी दवा को पी लेता है तो उसे बुखार से मुक्ति मिल जाती है। ఈ చేదు క్వినైన్ మిక్చర్ నేను తాగనకపోతే నీ జ్వరం అక్కడే ఉంటుంది. अगर तुम कोनैन की इस कड़वी दवा को नहीं पियोगे तो तुम्हें लगातार कष्ट उठाना पड़ेगा। అదే విధంగా కష్టం కూడా ఏదో నీ రోగ నివారణ కోసమనే కష్టం వచ్చింది. ठीक इसी प्रकार यह सोचो कि कठिनाइयां केवल तुम्हारे भवरोग के निवारणों के लिए आई हैं। దుఃఖములు కూడా నీ రోగ నివారణ కోసమనే వచ్చింది. यहाँ तक कि दुख भी तुम्हारे रोग के निवारण के लिए आता है। భగవంతుడు ఏది కూడా కారణం లేని కార్యం చేయడు. ईश्वर बिना किसी कारण के कुछ नहीं करते। ప్రతి కారణానికి కూడా ఒక కార్యం ఉంటుండాలి. प्रत्येक कार्य एक कारण से जुड़ा होता है, ప్రతి కార్యానికి కూడా ఒక కారణం ఉంటుండాలి. प्रत्येक कार्य के पीछे एक कारण होता है। ఆ కారణ కార్య సంబంధమైనటువంటి ఒక విషయాన్ని గుర్తించుకోలేక మానవుడు దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు, దేవుడు నాకు బాధలు పెడుతున్నాడు అని అనుకుంటావు. అది చాలా పొరపాటు. దేవుడు పెట్టేది ఒక్కటే లేదు. इस कार्य और कारण के संबंध को बुद्धि लगाकर सोचे बिना मनुष्य भगवान को दोष देता रहता है कि भगवान मुझे कष्ट दे रहे हैं, भगवान मुझे बाधा दे रहे हैं। भगवान तुम्हें ऐसा कुछ नहीं देते। పడేది తానే, అనుభవించేది తానే. ईश्वर ही करने वाले हैं तो ईश्वर ही फल का भी अनुभव करने वाले हैं। ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి. इस सत्य को समझो। ఎవరో నన్ను తిట్టినారు అనుకుంటున్నావు, तुम सोचते हो कि किसी ने तुम्हें पीड़ा पहुंचाई, అప్పుడు నీవు బాధపడతావు. तुम्हें बुरा लगता है, బాధపడకూడదు. कभी दुखी मत हो। తిట్టిన వాళ్ళు ఎవరున్నారు, जिसने पीड़ा पहुंचाई वो कौन था, తిట్టించుకున్న వాళ్ళు ఎవరున్నారు, जिसे पीड़ा पहुंची वो कौन था। ఇద్దరిలోనూ ఉన్నది ఒకే ఆత్మనే. एक ही आत्मा दोनों में विद्यमान है। కాబట్టి తను తాను తిట్టుకున్నాడు. तो इस प्रकार वास्तव में तो ये खुद को ही दोष देना हो गया। చూచారా, ఈ సమత్వాన్ని మనం వహించాలి. हमें इस प्रकार के समत्व भाव को विकसित करना चाहिए। ఇట్టి పవిత్రమైనటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి. हमें ऐसे पवित्र भावों को विकसित करना चाहिए। ఇట్టి అనిత్యము అశాస్త్రమైనటువంటి ఈ నీటి విడుదల కోసం మనం సరి అయినటువంటి నడతను నడచాలి. हमें इस अनित्य पानी के बुलबुले के समान देह को सदाचरण के जीवन पर व्यतीत करना चाहिए। ఒకడు నిన్ను వచ్చి కొట్టినాడు, किसी ने तुम्हें पीट दिया, వాడు నన్ను కొట్టినాడని వాడిని తిరిగి నీవు కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. चूंकि तुम्हें पीटा गया इसलिए तुम उसे वापस पलटकर पीटने की कोशिश मत करो। కొట్టిన దాంట్లో ఎవరున్నారు, उस देह के भीतर कौन है जिसने पीटा, కొట్టింపబడినటువంటి దేహంలో ఎవరున్నారు, और उस देह के भीतर कौन है जिसे पीटा गया। రెండు దేహంలో ఉన్న ఆత్మనే ఒక్కటే. दोनों देह में एक ही आत्मा विद्यमान है। కాబట్టి భగవంతుడు తను తానే కొట్టుకున్నాడు. जैसे भगवान ने ही खुद को पीटा हो, बस इतना ही है। ఈ భగవంతుడే సర్వ విధమైనటువంటి మౌన యాక్ట్ చేస్తుంటాడు. यह केवल भगवान का एक तरफा कार्य ही है। కొట్టేది తానే, కొట్టించుకునేది తానే. उन्होंने पीटा और बदले में उन्हें पिटाई मिली। ఈ సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. इस सत्य को समझो। ఎవరిని మనం దూషించకూడదు, किसी से घृणा मत करो, ఎవరిని మనం హింసించకూడదు, किसी को दुख मत पहुंचाओ, ఎవరిని మనం ద్వేషించకూడదు. किसी से द्वेष मत रखो, అందరినీ ప్రేమించు. सबसे प्रेम करो। समस्त लोक